బీసీల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అని ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ మహంతివాసు అన్నారు. బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి కేసన శంకర్రావు అని కొనియాడారు. ఆయన మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకోవాలని, అత్యుత్తమ స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు జన్మదినోత్సవం సందర్భంగా నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రం పూలే విగ్రహం వద్ద ఆయన జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ మహంతివాసు పాల్గొని మాట్లాడారు. బీసీల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అని అన్నారు. బీసీల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి కేసన శంకర్రావు అని కొనియాడారు. ఆయన మరెన్నో జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవాలని బీసీల తరపున మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. బీసీల కోసం రానున్న కాలంలో ఆయన మరెన్నో పోరాటాలు నిర్వహించాలని, అత్యుత్తమ స్థానంలో అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కేసన శంకర్రావు గారి పుట్టినరోజు సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం పూలే గారి విగ్రహం వద్ద కేక్ కటింగ్ చేసి పళ్ళు కాయలు పంపిణీ చేయడం జరిగింది. మా బీసీల కోసం ఎంతో నిరంతరం కూడా దేశవ్యాప్తంగా తిరుగుతూ బీసీల సంక్షేమం కోసం, బీసీల సౌఖ్యం కోసం కష్టపడుతున్నటువంటి కేసన శంకర్రావు గారు నిండు నూరేళ్ళు మా బీసీల ఆయుస్సు పోసుకుని మా పోరాటం చేస్తున్నటువంటి శంకర్రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అలాగే ఆయన ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళి అందరికీ ఇంకా న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఈ రోజున మాకు పండగ వాతావరణం. ఎందుకంటే 7 దశాబ్దాలు పైపడిన అలుపెరగని పోరాటం చేస్తున్న బీసీ యోధుడు మా దళపతి శ్రీ కేసన శంకర్రావు గారి జన్మదిన సందర్భంగా ఆయన ఏమైతే ఆశయాలు ఉన్నాయో పూలే గారి బాటలో, అదేవిధంగా ఎన్నో యోధులు చేసిన కార్యక్రమాలన్నీ కూడా తీసుకొని వారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న మా కేసన శంకర్రావు గారికి ఈ రోజున పూలే గారి విగ్రహం ముందు వారి యొక్క జన్మదిన వేడుకలు చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. అలాగే భవిష్యత్తులో వారు మంచి పదవులు అలంకరించాలని, బీసీలకి కావాల్సిన తగు న్యాయం వారి ద్వారానే మాకు జరుగుతుందని, ఈ రోజున ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చూసుకుంటే బీసీ నినాదం నిజాయితీగా వినబడుతుందంటే అటు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, ఇటు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు గారు. కాబట్టి వీరికి మనం మద్దతుగా ఉండి మన బీసీ సమస్యలు ఏమైతే ఉన్నాయో వారికి మనం మద్దతు తెలియజేసి అవన్నీ సాధించుకునే విధంగా మనం అందరం కూడా కలిసి నడవాలని, ఈ రోజున వారి జన్మదిన సందర్భంగా ఆ కలియుగ వెంకన్న స్వామి ఆశీర్వాదం నిండు నూరేళ్లు వారికి ఉండాలని, వారితో మేము నిండు నూరేళ్లు కలిసి నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై బీసీ. 70 వసంతాలు పూర్తి చేసుకుని ఈరోజు జన్మదిన శుభాకాంక్షలతో వారికి మా సంఘం తరపున, మా బీసీ సంక్షేమ సంఘం తరపున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, వారు మరి ప్రభుత్వానికి అండగా ఉంటూ అనేకమైనటువంటి కార్యక్రమాలు పాల్గొంటూ మా బీసీలు 54% ఉన్న బీసీల కోసం పోరాడుతున్నటువంటి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా పోరాడుతున్నటువంటి ఈ మన కేసన శంకర్రావు గారికి మన సంఘం తరపున, వివిధ సంఘాల తరపున 34 సంఘాలు కూడా ఈ రోజున మాకు ఒక సందేశాన్ని పంపించారు. కేసన శంకర్రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఒక చరిత్ర. ఒక బీసీ నాయకుడిని అన్ని సంఘాలు కూడా ముక్త కంఠంతో ఏకఛత్రాధిపత్యంగా ఆయన్ని కొనవడం. అలాగే ఈ బీసీ సంఘాల తరపున మేమందరూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, శంకర్రావు గారు 70 వసంతాలు ఏరినప్పటికీ ఒక నవ యువకుల్లాగా ప్రయాణం చేస్తూ బీసీలకు అండగా ఉంటున్నారు. కాబట్టి వారి అండను ఇంకా ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రభుత్వ పరంగా ఒక ప్రధానమైనటువంటి ఒక పదవిని ఇస్తారని చెప్పేసి మా బీసీ సంఘాల తరపున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై